మళ్ళెక్కు. ఇన్స్పిరేషన్ నుంచి ఒక ఐకాన్ స్టార్ గా మారారు. అందుకు నా తరఫు నంబర్ 1 షాపింగ్ డెస్టినేషన్. ఇప్పుడు నువ్వు కమర్షియల్ సినిమాకి ఏం చేస్తున్నావు? రెస్పెక్ట్ తెస్తానన్నావు, తెచ్చావు. ఏమనిపిస్తుంది? నా ఫీలింగ్ ఏంటంటే సార్, అందరూ చూసే సినిమానే కమర్షియల్ సినిమా. సో కమర్షియల్ సినిమా అంటే అందరూ జనం అప్రూవ్ చేసిన సినిమా. ఎక్కడో అందరు జనం అప్రూవ్ చేసే సినిమా మీద ఎక్కడో చిన్న చూపు ఉండేది, దానికి అవార్డ్స్ రావట్లేదు. ఎలాగైనా ఆ డిగ్నిటీ తీసుకురావాలని నా కోరిక, ఎందుకంటే జనానికి రెస్పెక్ట్ ఇవ్వాలని. సో ఆ ఇంటెన్షన్ తోనే చేశాను. ఒక పరిస్థితి లో నేషనల్ అవార్డు ఎవరికి వచ్చిందని చెక్ చేస్తే లిస్ట్ లో ఒక్క తెలుగు పేరు కూడా లేదు. ఒక స్పెషల్ గెస్ట్ కింద నాగార్జున గారి సినిమా ఉంది, మెయిన్ బెస్ట్ యాక్టర్ కింద ఎవరికి లేదు. అది నా మనసులో బాగా ఉండిపోయింది. ఇంతమంది గొప్ప నటులు ఉన్నారు, వాళ్ళందరికీ రాకుండా ఎలా మిస్ అయింది? నీ తర్వాత అసలు ఎలా మిస్ అయింది? నీ ముందు తరం ఎలా మిస్ అయిపోయింది? ఇంతమంది గొప్ప నటులు ఉన్న ల్యాండ్ లో, తెలుగు వాళ్ళు ఉన్న ల్యాండ్ లో మనకు అసలు ఈ పార్టీ ఎవరు రాకపోవడం నేను వచ్చిందని నాకు ఎంత ఆనందంగా ఉందో, మనస్ఫూర్తిగా దానికంటే రాలేదనే బాధ చాలా ఎక్కువ ఉంది. అప్పుడు నా మనసులో పడింది, లేదు ఇది నేను రౌండప్ చేసి కొట్టాలి. సుకుమార్ గారు ఒక్కరికి చెప్పాను, నేను ఇప్పుడు ఫస్ట్ టైం చెప్పాను, ఇప్పుడు ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. నేను సుకుమార్ గారు పుష్ప సినిమా చేసేప్పుడు ఆయన చెప్పిన నేను ఆయన ఒకటే, నా సినిమా హిట్ అవ్వాలి కూడా నేను కోరుకుంటాను, నాకు మాత్రం ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావాలి. ఇది నువ్వు అనుకుంటే నేను అనుకుంటే రాదు అని నేను ఆయన కోరుతాను. నీకు నేషనల్ అవార్డు వచ్చేలాగా నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన ప్రతి షాట్ మీరు నమ్మరు, వెళ్ళి పుష్ప షాట్ నేషనల్ అవార్డు కాబట్టి ఏం సార్ నేషనల్ అవార్డు ప్రతి షాట్ ప్రతి టేక్ మా ఇద్దరి మధ్యలో కాంబినేషన్ ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు కొట్టిన తర్వాత ఇప్పుడు చెప్పచ్చు కాబట్టి చూసి గురు చూసి నా పేరు అర్జున్, నాకు పక్షి కన్ను తప్ప ఏం కనపడదు. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పాను, ఐ వాంట్ టు డెడికేట్ మై నేషనల్ అవార్డ్ టు ఆల్ మై తెలుగు హీరోస్. ఏం చేస్తున్నావు నాన్న? దాని మీద కూర్చో, అందరి తరపున నాకు వచ్చింది కూర్చో. సమోసా ఇప్పుడు ప్రతి చిత్రం విజయానికి ముఖ చిత్రం. సంసా ఒక కొత్త నడకల నుంచి కానీ, ఒక అభినయం నుంచి, వాచకాల నుంచి కానీ, ఒక లుక్ లో గెటప్ నుంచి కానీ, అన్నిట్లో ఏదో ఒకటి ఉండాలి. అదే నీకు సేవింగ్ పాయింట్ బ్రదర్. కానీ ఒకటి డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే, నేను చెంగిస్తాను గోడగన్నారెడ్డి అని గొంతు చిచ్చుకుని ఎన్నిసార్లు ఎన్ని ఇంటర్వ్యూల్లో నేను చెప్పాను. ఏంటంటే గోడగన్నారెడ్డి నేను వేద్దాం అనుకున్నా, నువ్వు వేసేసావు.